హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈరోజు ఓర్క్‌ల ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు మార్కెట్‌లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? ఎంత అమౌంట్ రైజ్ చేయాలనుకుంటున్నారు? అండ్ ఈ కంపెనీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ బ్రాండ్స్ ఏమున్నాయి? ఏ కంట్రీలో ప్రెజెంట్‌గా ఉంది? ఇండియాలో వీళ్ళ వాటా ఎలా ఉందో చూద్దాం ఈరోజు. ఓర్క్‌ల అంటే ఈ బ్రాండ్ కింద ఎంటీఆర్ ఉంది, ఈస్టర్న్ కాండిమెంట్స్ ఉంది అండ్ రసోయ్ మ్యాజిక్. ఈ 3 బ్రాండ్స్ అయితే స్ట్రాంగ్‌గా ప్రెజెన్స్ ఉంది ఇండియాలో. ఈ కంపెనీ వాళ్ళు ఐపీఓ ద్వారా 1667 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రేజ్ చేయాలనుకుంటున్నారు. టోటల్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే అమౌంట్ అయితే సేల్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రమోటర్ వాటా ఎవరైతే ఉంటుందో వాళ్ళ వాటానైతే సేల్ చేస్తున్నారు. కంపెనీకి అయితే ఎలాంటి అమౌంట్ అయితే వెళ్ళదు. ఫ్రెష్ ఇష్యూ అయితే ఏం కాదు ఈ కంపెనీలో. ఓర్క్ల ఆశ గాని, ఓర్క్ల ఏషియా హోల్డింగ్ వాళ్ళు గాని, ఓర్క్ల ఏషియా పసిఫిక్ పీటీఈ లిమిటెడ్ వాళ్ళైతే ఈ కంపెనీలో స్టాక్స్ ఆఫ్‌లోడ్ చేస్తున్నారు. ఈ కంపెనీ టోటల్‌గా ఆఫర్ ఫర్ సేల్ ద్వారానే సెల్ చేస్తున్నారు. ఒక్కొక్క ప్రైజ్ షేర్ వాల్యూ వచ్చేసి రూ. 730గా ఫిక్స్ చేశారు. ఈ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్‌కైతే రూ. 69 డిస్కౌంట్ ప్రైస్‌లో కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ ఐపీఓ ప్రెజెంట్‌లో ప్రొడక్ట్స్ ఏమున్నాయో చూస్తే రెడీ టు ఈట్ సెగ్మెంట్‌లో ఉన్నారు వీళ్ళు. మసాలాలు గాని, రెడీ టు కుక్ సెగ్మెంట్‌లో గాని, వెర్మిసెల్లి, స్నాక్స్, స్పైసెస్ అండ్ బెవరేజెస్ అండ్ డెజర్ట్ లాంటి సెగ్మెంట్‌లో అయితే ఉన్నారు. ఈ కంపెనీ తయారు చేసేటువంటి ప్రొడక్ట్స్‌ని ప్రతి ఒక్క హౌస్ హోల్డ్‌లో ఏదో ఒక టైంలో అయితే వాడుతూనే ఉంటారు. ఈ కంపెనీ ఐపీఓ మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ గూడా 10,000 క్రోర్‌గా అయితే రీచ్ అవుతుంది. వీళ్ళు యాంకర్ ఇన్వెస్టర్ ద్వారా గూడా 500 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే రైజ్ చేస్తున్నారు. ఈ కంపెనీల యాంకర్ బుక్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో చూస్తే నిప్పాన్ లైఫ్ ఇండియా వాళ్ళున్నారు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళున్నారు. అశోక వైట్ ఓక్ అండ్ నోమురా ఫండ్స్, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్ వాళ్ళున్నారు. జూపిటర్ గ్లోబల్ ఫండ్ గాని, పైన్ బ్రిడ్జ్ గ్లోబల్ ఫండ్స్ గాని, బరోడా బీఎన్బీ, పరిదాస్ మ్యూచువల్ ఫండ్, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అండ్ వీస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటుగా కూడా టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఉన్నారు. బజాజ్ ఫిన్సర్వ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు, ఆరిజిన్ మాస్టర్ ఫండ్ అండ్ ఇండియా అలాగే గ్లోబల్ నుంచి కూడా స్ట్రాంగ్‌గా ప్రెజెన్స్ ఉంది యాంకర్ బుక్ పార్టిసిపేషన్‌లో. ఈ కంపెనీలో యాంకర్ బుక్ పార్టిసిపేషన్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల ఫ్యూచర్‌లో అయితే గ్రోత్ ఉండొచ్చు ఈ కంపెనీలో. ఈ కంపెనీ లీడ్ బుక్ మేనేజర్‌గా ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వాళ్ళైతే ఉన్నారు. ఈ కంపెనీ ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ గ్లోబల్‌గా ఉన్నటువంటి 42 కంట్రీస్‌కైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు వీళ్ళ ప్రొడక్ట్స్‌ని. ఇంక్లూడింగ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌కి గాని, యూఎస్‌కి గాని, కెనడా గాని ప్రతి రోజు కూడా వీళ్ళు 2.3 మిలియన్ యూనిట్స్ ఆఫ్ ద ప్రొడక్ట్‌నైతే సేల్ చేస్తున్నారు వీళ్ళ బ్రాండ్స్ కింద. ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఇండియాలో 9 ప్లేసెస్‌లో ఉంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంది, థాయిలాండ్‌లో ఉంది అండ్ మలేషియాలో కూడా ఉంది వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితే. ఆల్ ఓవర్ గ్లోబల్‌గా కూడా వీళ్ళ బ్రాండ్ అయితే ప్రమోషన్ అయితే స్ట్రాంగ్‌గానే ఉంది ఈ కంపెనీకి. ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. 28 స్టేట్స్‌లో ఉంది అండ్ 6 యూనియన్ టెరిటరీస్‌లో కూడా ఉంది వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా. దాంతో పాటుగా కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో కూడా వీళ్ళ ప్రొడక్ట్‌ని సెల్ చేస్తుంటారు అండ్ ఎక్స్‌పోర్ట్ ఛానెల్ ద్వారా కూడా. ఈ వీళ్ళు మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఈ బ్రాండ్ అయితే ఇంకా పెరగొచ్చు. కొంత రిస్క్ కూడా ఫేస్ చేస్తుంది ఈ కంపెనీ వాళ్ళు. రా మెటీరియల్ ప్రైసెస్ అయితే ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటాయి. ఈ రీజన్ వల్ల కూడా కంపెనీ రెవెన్యూ అయితే ఎఫెక్ట్ అవుతుంది. ప్రాఫిటబిలిటీ కూడా తగ్గుతుంది. అండ్ దాంతో పాటుగా ప్రొడక్ట్ సేఫ్టీ అండ్ కంటామినేషన్ రిస్క్ కూడా ఫేస్ చేస్తున్నారు వీళ్ళు. ఎవ్రీ టైమ్ ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళైతే ఇన్స్‌పెక్షన్ చేస్తూ ఉంటారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్‌ని. ఆ ఇన్స్‌పెక్షన్ టైమ్‌లో అయితే ప్రొడక్ట్ సేఫ్టీ, క్వాలిటీ నార్మ్స్ అయితే పాస్ అవ్వాలి. అలా అవ్వకపోతే గనక ఎంటైర్ ఆ ప్రొడక్ట్ అయితే వేస్ట్ అయిపోతుంది. ఈ రీజన్ వల్ల గూడా కొంత రెవెన్యూ అయితే ఇంపాక్ట్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీలో 56.80% ఆఫ్ ద అమౌంట్ అయితే FY25లో రా మెటీరియల్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్ సెగ్మెంట్‌లోనే వీళ్ళైతే ఖర్చు పెట్టారు అనేది చెప్తున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళ ఎక్స్‌పోర్ట్స్ గూడా బెటర్‌గానే ఉన్నాయి. ఆల్ ఓవర్ గ్లోబల్‌గా గూడా. థర్డ్ పార్టీ రెస్టారెంట్ ఆపరేషన్ వల్ల గూడా కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ఫ్యాక్టరీలో వర్క్ చేసే లేబర్స్ వల్ల గూడా ఇంపాక్ట్ అవుతుంది. లేబర్ షార్టేజ్ ఉండడం గానీ, సమ్‌టైమ్స్ స్ట్రైక్స్ గూడా జరుగుతుంటాయి వేజెస్ పెంచడానికి. దాంతో పాటుగా హైయర్ వేజెస్ డిమాండ్ చేయడం గానీ, ఈ రీజన్స్ వల్ల గూడా కంపెనీ బిజినెస్ అయితే కొంత వరకు ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. స్ట్రాంగ్ బ్రాండ్ ఈక్విటీ ఉంది లోకల్ ఫ్లేవర్స్‌లో. ఈ కంపెనీకైతే అన్ని పాజిటివ్‌గా ఉన్నాయి గానీ, కొన్ని ఏరియాస్‌లో మాత్రం నెగెటివ్‌గా అయితే ఇంపాక్ట్ చూపిస్తా ఉంది.
ఈ కంపెనీ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ మాత్రమే చూడాలి అన్నదైతే నా ఒపీనియన్. ఎందుకంటే లాంగ్ టర్మ్ కింద చూడాలి అనేది ఏ బ్రోకరేజ్ ఏజెన్సీ వాళ్ళైతే రికమెండ్ అయితే చేయలేదు. ఓన్లీ అప్లై అని మాత్రమే చెప్తున్నారు. అంటే లిస్టింగ్ గెయిన్స్‌కి మాత్రమే చూడాలి అనైతే చెప్తున్నట్టు. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే అసెట్స్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో అయితే గ్రోత్ ఉంది. 2023లో 3101 క్రోర్‌గా ఉంటే 24లో 3375 క్రోర్‌గా ఉంది. 31 మార్చ్ 2025 గాని, 30 జూన్ 2025 అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో అయితే గ్రోత్ అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ గూడా. టోటల్ ఇన్‌కమ్ గూడా గ్రోత్ అయింది. FY 23 నుంచి 24కి 2201 క్రోర్ 23లో ఉంటే 24లో 2387 క్రోర్‌గా ఉంది. ఎబిటా గాని, నెట్ వర్త్ గాని, మార్జిన్స్ అయితే గ్రోత్‌గా ఉన్నాయి గానీ, ఈ కంపెనీకి పీఈ రేషియో అయితే ఎక్కువగా ఉంది. కంపేర్ టు కాంపిటీటర్స్‌తో పోలిస్తే ఇదైతే స్టాక్ అయితే హై వాల్యూలో ఉంది అని అర్థం. ఈ రీజన్ వల్ల కూడా ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్‌కి మాత్రమే చూడాలి అన్నదైతే నా ఒపీనియన్ మాత్రమే. ఈ కంపెనీకి కాంపిటీటర్స్ ఎవరున్నారో చూస్తే ఐటీసీ వాళ్ళైతే ఉన్నారు. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళ బిజినెస్ కంప్లీట్‌గా డిఫరెంట్ అని చెప్పొచ్చు. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్‌కి ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 1,20,000 క్రోర్‌గా ఉంది. ఈ కంపెనీకి ఎంటీఆర్ కంపెనీకైతే అసలు కంపారిజనే లేదని చెప్పొచ్చు. మార్కెట్ క్యాప్‌లో గాని అండ్ పీఈ రేషియోలో గూడా. ఓన్లీ ఈ ఐపీఓనైతే లిస్టింగ్ గెయిన్స్ మాత్రమే చూడండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.